అందరినీ నవ్విస్తారు, కష్టాన్ని దాచుకుంటారు. కాని లోపల ఒక అబద్ధాల సముద్రాన్ని మోసే ధైర్యమాయన. తన నవ్వునే ఒక రక్షణ కవచంగా మార్చుకుని మనల్ని ఎందుకు కాపాడుతుంటారు? ఆయన పునాది కదిలితే మన ఇల్లు కూలిపోతుందని ఆయనకు తెలుసు. ఆయన కూడా ఒకప్పుడు స్వేచ్ఛగా ఎగిరే పక్షిలా ఉండే ఒక కాలం ఉండేది. తనకంటూ కొన్ని కోరికలుండేవి. కాని ఇప్పుడు ఆయన అంటే కేవలం బాధ్యతల మూట మాత్రమే. ఒకప్పుడు తన కోసం బతికిన మనిషి ఇప్పుడు మన కోసం ప్రతి క్షణం తపిస్తున్నారు. ఆయన పాత బట్టలే సర్దుకుంటారు, మన కోసం కొత్త బట్టలు తెస్తారు. ఆయన అణచివేయబడిన కలలు ఎవ్వరికీ తెలియని ఒక నిశ్శబ్ద శ్మశానంలా మారిపోయాయి. తనకి ఏదైనా కొనుక్కోవాలని ఆశ కలిగినా మన చదువుల ఖర్చు గుర్తొచ్చి మౌనంగా వెనక్కి తగ్గుతారు. ఆయన ఆశలు ఎంతలా అణిచివేయబడ్డాయి అంటే తనకి ఏం కావాలో తన మనసుకే గుర్తులేనంతగా. ఆయన ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుంటే లోకం సోమరి అంటుంది. ఆయన ఒక్క కన్నీటి చుక్క కార్చినా ఈ సమాజం బలహీనుడు అంటుంది. ఆయన అలసిపోకూడదు, ఆయన ఏడవకూడదు. మధ్యతరగతి తండ్రికి మనిషిలా ఉండటం కూడా ఒక తీరని కోరికగానే మిగిలిపోతుంది. ఆయన సామాన్యుడు కాదు, ఆయన ఒక యుద్ధవీరుడు. తన భుజాలపై ప్రపంచాన్నే మోస్తున్న పుణ్యమూర్తి ఆయన. సూర్యుడు తనని తాను దహించుకుంటూ మనకి వెలుగునిచ్చినట్టు తండ్రి కూడా తనని తాను కరిగించుకుంటూ మన భవిష్యత్తుని వెలిగిస్తారు. ఎవరైతే తనని నమ్మిన వారి కోసం గెలవాలని పోరాడుతున్నారో అటువంటి ప్రతి తండ్రికి ఈ మాటలు అంకితం.